డీలిమిటేషన్ పై యుద్ధానికి సన్నద్ధమయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను డీఎంకే మంత్రుల బృందం నేరుగా కలిసి ఆహ్వానించనుంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సన్నద్ధమైంది. డీలిమిటేషన్ ప్రక్రియ అమలైతే దక్షిణాదికి రాజకీయంగా నష్టం జరుగుతుందన్నది డీఎంకే వాదన. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై చర్చించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ నెల 22న ఒక సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డీఎంకే ఆహ్వానిస్తోంది. ప్రధానంగా దక్షిణాదిన గల కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని డీఎంకే భావిస్తోంది. డీఎంకే తరఫున మంత్రుల బృందం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేరుగా కలిసి సమావేశానికి ఆహ్వానిస్తోంది. ఈ బృందంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజాతో పాటు ఎంపీ దయానిధి మారన్ ఉన్నారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం 70వ దశకసంలో బాగా ప్రచారమైన నినాదం ఇది. సహజంగా అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ జనాభా తక్కువగా ఉంటుంది. తక్కువ జనాభాతోనే అభివృద్ధి సాధ్యమన్నది సామాజిక విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే 1970 నాటికి భారతదేశం జనాభా పెరుగుదలలో దూసుకుపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాభాతో దేశానికి తరుముకు వస్తున్న ప్రమాదాన్ని అప్పట్లోనే ఇందిరాగాంధీ గ్రహించారు. దీంతో పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాలని అప్పటి ఇందిరా సర్కార్ గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను ఇందిరా ప్రభుత్వం ప్రచారంలోకి పెట్టింది. అయితే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అది రాజకీయంగా దక్షిణాదికి తీవ్ర నష్టం చేస్తుంది. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ వినిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 22న చెన్నైలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.